హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో టీమ్స్ ఏం ప్లాన్ చేస్తున్నాయి, ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తున్నాయి, దీనిపై ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్స్ అనాలిసిస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2025లో వాళ్ళ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు, కానీ ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, జోష్ బట్లర్, సాయి సుదర్శన్, ప్రసిద్ధి కృష్ణ, ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్ ఈ 6 ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేశారు, కానీ మిగతా ప్లేయర్స్ నుంచి ఆశించిన సపోర్ట్ రాలేదు. ఇప్పుడు మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఐపీఎల్ 2026 ట్రేడ్ విండో జూలై 4న స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆక్షన్కి ముందు జీటీ సైన్ చేసుకోవాలని చూస్తున్నటువంటి 3 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఆరోన్ హార్డీ. పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ 2025లో ఆరోన్ హార్డీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, కాబట్టి జీటీకి ఇతన్ని ట్రేడ్ విండోలో తీసుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్కి 2023 నుంచి దాదాపు 31 యావరేజ్ ఉంది. బౌలింగ్లో తన మీడియం పేస్తో 25.1 యావరేజ్తో వికెట్లు తీస్తున్నాడు. హార్డీ ఖచ్చితంగా జీటీకి పవర్ ప్లేలో మరియు మిడిల్ ఓవర్స్లో కొన్ని ఓవర్లు బౌల్ చేయగలడు. బ్యాటింగ్లో కూడా వాల్యూ యాడ్ చేయగలడు. నెంబర్ 2 శామ్ కరన్. ఐపీఎల్ 2025లో జీటీకి ఒక మంచి మిడిల్ ఆర్డర్ యాంకర్ మరియు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లోటు కనిపించింది. శామ్ కరన్ ఈ 2 సమస్యలను తీర్చగలడు. ఇంగ్లాండ్కి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 2024 నుంచి టీ20లో బ్యాట్తో అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు. 1684 పరుగులు, 33.02 యావరేజ్, 137.5 స్ట్రైక్ రేట్తో అదరగొట్టాడు. ఈ పీరియడ్లో లెఫ్ట్ ఆర్మ్ సీమర్గా 66 వికెట్లు కూడా తీశాడు. స్ట్రైక్ రేట్ 20.3. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ 2025లో కేవలం 5 గేమ్స్ మాత్రమే ఆడాడు, కాబట్టి జీటీ మిడిల్ ఆర్డర్లో ఈజీగా స్లాట్ అవ్వగలడు. నెంబర్ 3 కమింది మెండిస్. శ్రీలంకకు చెందిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కమింది మెండిస్ ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 5 గేమ్స్ ఆడాడు. ఇతను కూడా జీటీకి ట్రేడ్ విండోలో ఒక మంచి ఆప్షన్ కావచ్చు. 2024 నుంచి టీ20లో దాదాపు 30 యావరేజ్, 137.6 స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తున్నాడు. మెండిస్ ఒక అంబిడెక్స్ట్రస్ స్పిన్నర్ మరియు ఐపీఎల్ 2025లో జీటీ స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా స్ట్రగుల్ అయ్యింది. సో ఇతను ఖచ్చితంగా ఒక మంచి పిక్ అవుతాడు. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వద్దాం. ఐపీఎల్ 2026 కోసం ట్రేడ్స్ స్టార్ట్ అయ్యాయి అంటున్నారు. ఈ విండోలో డీసీ టార్గెట్ చేయగల 3 ప్లేయర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 రసిక్ సలాం. రసిక్ సలాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ విన్నింగ్ క్యాంపెయిన్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు, కానీ 25 ఏళ్ల ప్లేయర్కు చాలా పొటెన్షియల్ ఉంది. 2024లో డీసీ తరఫున 8 గేమ్స్లో 9 వికెట్లు తీశాడు. మళ్ళీ డీసీకి తిరిగి రావడం వల్ల టీమ్స్కి మరింత వెరైటీ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పటికే 3 లెఫ్ట్ హ్యాండెడ్ పేసర్లు ఉన్నారు. రసిక్ని యాడ్ చేయడం వల్ల టీంకి ఒక మంచి బ్యాలెన్స్ వస్తుంది. నెంబర్ 2 సిమ్రాన్ హిట్మేయర్. డీసీ మిడిల్ ఆర్డర్ను మరింత బలంగా ఎలా మార్చాలి అంటే సిమ్రాన్ హిట్మేయర్ను టీంలోకి తీసుకోవాలి. వెస్టిండీస్ బ్యాటర్ అయిన ఇతను ఇప్పటికే క్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ వంటి ప్లేయర్స్ ఉన్న మిడిల్ ఆర్డర్లో పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతాడు. ఐపీఎల్ 2025 సీజన్లో అంతగా పర్ఫామ్ చేయలేకపోయినా మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్లో మాత్రం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి మారడం వల్ల అతని ఐపీఎల్ కెరీర్ మళ్ళీ రీఎగ్నెట్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 3 మోయిన్ అలీ. ఇది దీర్ఘకాలిక ప్లాన్ కాకపోయినా మోయిన్ అలీ డీసీకి అవసరమైన ఆఫ్ స్పిన్ ఆప్షన్ని అలాగే కొన్ని పవర్ఫుల్ హిట్స్ని అందించగలడు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు, జాబ్ డన్ చేయగలడు. పైగా కోట్ల పిచ్ అతనికి మరింత లాంగ్ హ్యాండిల్ ఉపయోగించడానికి ఎక్సలెంట్ ప్లేస్ కావచ్చు. చివరగా లక్నో సూపర్ జైంట్స్ గురించి చూద్దాం. ఐపీఎల్ 2025లో మొదటి 8 మ్యాచ్ల్లో 5 విన్ అయింది, కానీ రిషబ్ పంత్ అండ్ కో చివరి 6 మ్యాచ్ల్లో ఒకే ఒక్కటి గెలిచి ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవ్వలేకపోయారు. పంత్కి మాత్రం టెరిబుల్ టోర్నమెంట్ అయింది, కానీ ఎల్ఎస్జీ ఇతర డిపార్ట్మెంట్లో కూడా స్ట్రగుల్ అయింది. నెక్స్ట్ ఆక్షన్కి ముందు ఎల్ఎస్జీ సైన్ చేసుకోవాలని చూస్తున్నటువంటి 3 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 బేవన్ జాకబ్స్. ఐపీఎల్ 2025లో ఎల్ఎస్జీకి డెత్ ఓవర్లో 3rd వర్స్ట్ యావరేజ్ మరియు స్కోరింగ్ రేట్ ఉన్నాయి. డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ వంటి ప్లేయర్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఇక్కడే బేవన్ జాకబ్స్ వంటి ప్లేయర్లు చాలా ఉపయోగపడతారు. న్యూజిలాండ్కి చెందినటువంటి ఈ రైట్ హ్యాండెడ్ డాషర్ ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఒక్క గేమ్ కూడా ఆడలేదు, కానీ అతను నెంబర్స్ యావరేజ్ 32.53, స్ట్రైక్ రేట్ 148.42, ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్లో పర్ఫెక్ట్గా స్లాట్ అయ్యేలా కనపడుతున్నాడు. నెంబర్ 2 శామ్ కరన్. మిచెల్ మార్ష్ కేవలం బ్యాటర్గా మాత్రమే ఆడడం వల్ల
ఐపీఎల్ 2025లో ఎల్ఎస్జీకి ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లోటు కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శ్యామ్ కరణ్ని తీసుకురావడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. నెంబర్ 3 నాథన్ ఎలిస్. సిఎస్కే నుంచి ఎల్ఎస్జీ పొందగల మరో ప్లేయర్ నాథన్ ఎలిస్. టీంలో మతీస పత్రిన ఉండడం వల్ల సిఎస్కే ఎలిస్కు కేవలం ఒక్క గేమ్ మాత్రం ఇవ్వగలిగింది. మరోవైపు ఎల్ఎస్జీకి ఒక ప్రూవెన్ ఓవర్సీస్ సీమర్ కూడా లేరు. ఈ ఆస్ట్రేలియన్ 2021 నుంచి 2020 ఫార్మెట్లో బెస్ట్ సీమర్లలో ఒకటిగా 174 వికెట్లు, 22.5 యావరేజ్, 8.1 ఎకానమీ రేటుతో అదరగొట్టాడు. ఎల్లిస్ ప్రపంచ క్రికెట్లో ఉన్న అతి కొద్ది ఆల్ ఫేజ్ బౌలర్లో ఒకడు. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో మన టీమ్స్ ఏ ప్లేయర్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది? ఈ సీజన్లో మరిన్ని షాకింగ్ డీల్స్ చూసే అవకాశం ఉంది. మీ ఫేవరెట్ టీం ఏ ప్లేయర్ను ట్రేడ్ చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.